శ్రీ ప్రోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన భవిష్యత్తులో జరిగే ప్రతి విషయాన్ని ముందుగానే ఆయన కాలజ్ఞానంలో రాశారు. ఈయన దాదాపు 14,000 ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అసలు బ్రహ్మం గారు ఎప్పుడు పుట్టారో మీకు తెలుసా? ఆయన పుట్టుక కూడా ఒక మిస్టరీనే. ఆయన 16వ శతాబ్దంలో పుట్టి ఉంటారని ఒక అంచనా వేశారు. కానీ ఆయన చెప్పిన కాలజ్ఞానం వింటే అది తప్పు అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పాడు అంటే, రాను రాను చోళుల రాజ్యంలో మొత్తం అంతా కూడా నశించిపోతుంది, చోళులందరూ కూడా నశించిపోతారని చెప్పారు. అయితే మన చరిత్ర ప్రకారం చూస్తే చోళ రాజ్యంలో చివరి రాజు పేరు రాజేంద్ర చోళ. అయితే ఈ చోళ రాజ్యం 1279 ఏడీలోనే అంతా అంతరించిపోయింది. అంటే 12-13వ శతాబ్దం మధ్యలోనే వాళ్ళు అంతరించిపోయారు. మరి బ్రహ్మం గారు 16వ శతాబ్దంలో పుట్టి ఉంటే ఆయన 13వ శతాబ్దం గురించి ఎలా రాసి ఉంటారంటారు? కేవలం ఇదే కాదు, భారతీయులను తెల్లటి ముఖం వారు పరిపాలిస్తారని రాశారు. అయితే బ్రిటిషర్స్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు 1608లోనే. అంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం బ్రహ్మం గారు కూడా అదే సంవత్సరంలో పుట్టారు. అండ్ బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసే టైంకి బ్రిటిషర్స్ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ని పరిపాలిస్తున్నారు. దీన్ని బట్టి కొందరు చారిత్రకారులు బ్రహ్మం గారు 16వ శతాబ్దంలో పుట్టలేదు, అంతకంటే ముందే పుట్టారని చెప్తున్నారు. థిరియాటికల్ ఫిజిసిస్ట్ అయిన సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ప్రకారం బ్రహ్మం గారు 9వ శతాబ్దంలో పుట్టారట. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? బ్రహ్మం గారు ఆయన రాసిన కాలజ్ఞానంలో నేను 175 సంవత్సరాలు జీవించాక కలియుగంలో 4094వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున జీవ సమాధి అయితాను అని రాశారు. ఇప్పుడు మనం కలియుగంలో 5130వ సంవత్సరంలో ఉన్నాం. అంటే యాజ్ పర్ కాలజ్ఞానం ఆయన జీవ సమాధి అయిన ఈ ఇయర్ 992 ఏడి. అండ్ దానికి 175 సంవత్సరాలు మైనస్ చేస్తే 817 ఏడి వస్తుంది. సో సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మం గారు 817వ సంవత్సరంలో పుట్టి 175 సంవత్సరాలు బ్రతికి 992వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యారనమాట. కానీ బ్రహ్మం గారి చరిత్రలో ఆయన 1600లో పుట్టి 1693లో జీవ సమాధి అయినట్టుగా రాశారు. కానీ ఆయన ఎప్పుడు పుట్టారో ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఇదే కాదు, బ్రహ్మం గారు మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా ఆయన జీవ సమాధి అయిన తర్వాత 4094కి 16 సైకిల్స్ అయిన తర్వాత మళ్ళీ నేను విశ్వవాసు నామ సంవత్సరంలో పుడతాను అని చెప్పారు. ఒక సైకిల్ అంటే 60 సంవత్సరాలు, అలా 16 సైకిల్స్ అంటే 1961 నుంచి 1965 వరకు. ఈ టైంలోనే బ్రహ్మం గారు పుట్టి ఉండాలి. ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయులుగా పుట్టి ఉంటారా? అసలు ఆయన చేసిన ప్రిడిక్షన్స్ ఎన్ని నిజమయ్యాయి? అసలు ఈ కాలజ్ఞానం నిజమేనా? సో బ్రహ్మం గారు ఇప్పటి వరకు చేసిన ప్రిడిక్షన్స్ లో ఎన్ని నిజమయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మం గారు పరిపూర్ణయ్యాచార్య మరియు ప్రకృతాంబకి జన్మించారు. ఆయన పుట్టింది బ్రహ్మాండపురంలో. అండ్ ఈయన ఒక విశ్వ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టారు. అయితే బ్రహ్మం గారు పుట్టిన తర్వాత ఆయన తల్లిదండ్రులు ఆయన్ని కాశీలో ఉన్న ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమానికి దత్తత ఇచ్చారు. అండ్ బ్రహ్మం గారు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారనమాట. అండ్ అప్పుడు కర్ణాటకకు చెందిన వీరభోగయాచార్య అండ్ తన భార్య కాశీలోకి యాత్రకు వచ్చారు. అప్పుడు అదే సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఆత్రేయ మహాముని ఆశ్రమానికి కూడా వచ్చారు. అప్పుడే వీరభోగయాచార్య గారు బ్రహ్మం గారిని చూసి ఆ ఆశ్రమం నుండి దత్తత తీసుకున్నారు. అండ్ ఇంకా అప్పటి నుండి బ్రహ్మం గారు ఆయన దగ్గరే పెరిగారు. అండ్ అతను తన స్పిరిచువల్ జర్నీని మొదలు పెట్టాలి అని అనుకున్నారు. దానికోసమనే బ్రహ్మం గారు దేశ పర్యటన చేయాలి అని అనుకున్నారు. అండ్ దీని గురించి తన తల్లిని అడగగా ఆ తల్లి దీనికి ఒప్పుకోలేదు. అయినా సరే నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీ ముందుంటానమ్మా అని చెప్పి అండ్ వాళ్ళ అమ్మకి కూడా కాలజ్ఞానం బోధించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఆయన చెప్పిన కాలజ్ఞానం విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఒక అంబ 16 సంవత్సరాల వరకు రాజ్యం ఏలుతుంది అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. చెప్పిన విధంగానే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ఇండియాని చాలా బాగా పరిపాలించారు. సెకండ్ వన్, తెల్లటి ముఖం గల వారు భారతీయులను పరిపాలిస్తారు అని రాశారు. అదేవిధంగా బ్రిటిషర్స్ ఇండియాని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో మీకు కూడా తెలుసు. అండ్ మూడోది, తెర మీద బొమ్మలు గద్దలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని రాశారు. అంటే దీని అర్థం ఏంటి అంటే యాక్టర్స్ పాలిటిక్స్ లోకి వస్తారు అని. ఆయన చెప్పిన విధంగానే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వచ్చారు. అండ్ నాలుగవది, గట్టివాడైన పొట్టువాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని రాశారు. దాని ప్రకారమే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన చాలా చిన్నగా ఉండేవాడు, కానీ దేశాన్ని మాత్రం చాలా బాగా పరిపాలించారు. అండ్ ఐదవది, ఆకాశంలోని పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అని రాశారు. అంటే విమానాలు అని అర్థం. ఇది ఆల్రెడీ చాలా జరిగాయి, మనందరికీ కూడా తెలుసు. అండ్ ఆరవది, నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని రాశారు. అంటే దీని అర్థం మన ప్రస్తుతం వాడే కరెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా నీటితో వస్తుంది.
అండ్ 7వది ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి అని రాశారు. అంటే మనం ఇప్పుడు కార్స్ బైక్స్ యూజ్ చేస్తున్నాం కదా అవన్నమాట. అండ్ 8వది కాశీపట్నం 40 రోజుల పాటు మూత వేయబడుతుంది అని రాశారు. అయితే దీనికి సంబంధించినట్లుగా కాశీలో ఉండే టెంపుల్ కలారా వ్యాధి వల్ల 40 రోజులు మూసివేయాల్సి వచ్చింది. అండ్ 9వది బ్రాహ్మణులు అగ్రహారాలన్నీ కూడా తగ్గిపోతాయి అని రాశారు. ఒకప్పుడు బ్రాహ్మణులందరూ ఒకే చోట ఉండి విద్యను నేర్పేవారు, కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. అండ్ 10వది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హైదరాబాద్ లో తురకలు మరియు హిందువులు ఒకరినొకరు నరుక్కుని చనిపోతారని రాశారు. ఆల్రెడీ ఆపరేషన్ పోలో అప్పుడు ఇలాంటి కొన్ని సన్నివేశాలు జరిగాయి, ఇంకా ఫ్యూచర్ లో కూడా జరుగుతాయేమో చెప్పలేదు. సో ఈ వీడియోలో మొత్తం కాలజ్ఞానం గురించే చెప్పడం సాధ్యం కాదు, అలానే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో నేను దీని మీద పార్ట్ 2 చేద్దామని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో. అండ్ పార్ట్ 2 మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మనం పార్ట్ 2లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.